సాతాను ఎలా వస్తాడంటే అంటు రోగములు కలగ చేయడానికి వస్తాడు, అనారోగ్యం కలగ చేయడానికి వస్తాడు, అప్పులు పాలు చేయడానికి వస్తాడు, మనం సంపాదించింది నష్టపోయేలాగా చేయటానికి మన ఇంట్లోకి వస్తాడు, భార్యాభర్తల మధ్య గొడవలు పెడతానికి ఇంట్లోకి వచ్చేస్తాడు, ఇంట్లో సమాధానం లేకుండా చేస్తానికి ఇంట్లోకి వచ్చేస్తాడండి. వాడు చేసే పని అన్నీ కూడా ఏంటంటే ఏమండి సమాధానం లేనివి, ఐక్యత లేనివి, ఏమండి మనశ్శాంతి లేని పనులు చేస్తానికి వస్తాడు అనమాట. చాలా బాధించేవి తీసుకొస్తూ ఉంటాడు. సాతాను మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే వాక్యమై ఉన్న యేసయ్య ఏమండి మన గృహానికి అధిపతి అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమై ఉన్న ఏమండి యేసయ్య మన గృహానికి అధిపతి అయి ఉంటే ఏ తెగులు కూడా మన గుడారంలోనికి సమీపించదు. ఆయనే మనల్ని కాస్తాడంట, ఆయనే మనల్ని కాపాడతాడు, ఆయనే మనల్ని భద్రపరుస్తాడంట, ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయనే మనల్ని సమాధానపరుస్తాడు, ఆయనే మన తలను పైకెత్తుతాడు, ఆయనే మనల్ని ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనలను నిలబెడతాడండి. హల్లెలూయా.